నమస్కారం। ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే గత 2 రోజులుగా యారుట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కౌన్సిలర్లపైన స్థానిక ఎమ్మెల్యే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా బీసీ బిడ్డ ఐలయ్య పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సత్యాసత్యాలు తెలుసుకోకుండా కేవలం ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ పెట్రోల్ బంక్ నిర్మిస్తుంటే పెట్రోల్ బంకులో ఉన్న వెంచర్కు అప్రోచ్ రోడ్డు బంకు పక్కపంటి ఉంది। ఈ అప్రోచ్ రోడ్డు తీయాలని మేము ఒక కౌన్సిలర్గా ఒక మాజీ ఉప సర్పంచ్గా మేము అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించినాం। దాన్ని ప్రశ్నించడానికి కారణం ఒకటి ఉంది, ఏంటంటే ఆ లేఅవుట్లో 2 ప్లాట్లు 350 గజాల జాగా నా పేరు మీద ఉంది। ఈ లేఅవుట్కి అప్రోచ్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఈ సర్వే నెంబర్ లోకి వెళ్ళి వెంచర్లోకి వెళ్ళిపోయే రోడ్ ఇది। దాంట్లో నాకు 2 ప్లాట్లు ఉన్నాయి। ఈ 2 ప్లాట్లకు మెయిన్ రోడ్ ఏంటంటే ఈ మెయిన్ రోడ్ మీకు 2 ప్లాట్లలో పోవాలి। అలాంటి పోయే ప్లాట్ రోడ్డును ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ నడిపించే వ్యక్తి కబ్జా చేసి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి మా ప్లాట్లకు రోడ్డు లేకుండా చేసిండు। దానికి మా తాజా మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్తో మేము అందరం కూడా ఒకసారి పండుగకు ముందు అదే రాఘవేంద్ర హోటల్లో కూర్చొని 10 మంది కూడా కూర్చొని మాట్లాడినాం। అయ్యా మరి ఇక్కడ రోడ్డు ఉంది, ఈ రోడ్డు తీయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, రోడ్డు తీయాలని చెప్పినాం। తర్వాత చూస్తామని చెప్పి జారేసుకొని పోయిండు। తర్వాత మేము పండుగ అయిపోయిన తర్వాత మేము ఒక రాడు వచ్చినాం, ఇట్లా చాదాకుండా నిలబడితే మొత్తం మట్టి పోసి నీళ్ళగా ఆడాక మొత్తం అరే రోడ్ ఉంది, రోడ్ ఇచ్చిపెట్టి మట్టి పోయడం ఏందయ్యా అని చెప్పి మేము ఇద్దరు అప్పుడే చాదాకుంటూ రోడ్ మీదకి వచ్చి మా టౌన్ పార్టీ అందరూ అక్కడ స్థానికంగా మేము వచ్చాక అయ్యా మరి ఇది రోడ్డు 33 ఫీట్ల రోడ్డు కావాలి, మాకు ఎంత ఫ్లాట్లు ఉన్నాయి, మేము నిర్మించుకోవాలనుకుని మున్సిపల్ పర్మిషన్ పోవాలంటే మాకు ఏ పర్మిషన్ కావాలని 33 ఫీట్లు చేయాలి, మరి నువ్వు రోడ్డు కబ్జా చేస్తున్నావు ఏందయ్యా అంటే అప్పుడు రోడే లేదు, ఇక్కడ రోడ్ ఎక్కడదని చెప్పిండు। ఈ లేఅవుట్ తీసుకొని షో చేసిన తర్వాత అప్పుడు 20 ఫీట్ల రోడ్డు మీద 20 ఫీట్ల రోడ్ ఇస్తా అని చెప్పి అంటాడు। ఒక పెట్రోల్ బంక్ పర్మిషన్కి పోతే నా దగ్గర ఫైర్ పర్మిషన్ ఉంది, పోలీస్ పర్మిషన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది అన్నాడు। మున్సిపల్ పర్మిషన్ ప్రకారం యాజ్ ఏ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక అప్రోచ్ రోడ్డు 33 ఫీట్ల అప్రోచ్ రోడ్డు కావాలి। గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 10 ఫీట్లు వేసారు, 15 ఫీట్లు వేసారు, 20 ఫీట్లు వేసారు। కానీ మున్సిపల్ అయినాక ఒక పర్మిషన్ పోయినా మాత్రం ఎక్కడ ఏ ఇల్లు కట్టుకున్నా చూడండి 33 ఫీట్ సెట్ బ్యాక్ చేసి 20 ఫీట్లు ఉంటే 5 ఫీట్ సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇస్తారు। సమాజం కొబ్బరి బొండల షాపులకు మీకు సంబంధం ఉంది, కొబ్బరి బొండల షాపులు రోడ్డు మీద వీధుల పెట్టుకొని వ్యాపారం చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు రూములు నింపేటోళ్ళు సాక్ష్యాధారాలతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళని తీసుకుపోయి బుద్ధి చెప్పి అక్కడికి లేపి కొబ్బరి బొండాలకు మిర్చి బండికి స్థానం ఇచ్చారు। ఏ ఒక్క మిర్చి బండి అయినా కానీ కొబ్బరి బొండ షాప్ అయినా కానీ ఈ మా కాంగ్రెస్ పార్టీ ₹1 ఇచ్చారు నిరూపించండి। కానీ ఈరోజు ఒక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్కడ అంజనీపూర్ కాలనీలో 7 ప్లాట్లు కబ్జా అయినాయంట। 7 కబ్జా అయితే కబ్జా చేసిన నిరూపించండి। మీకు రాజకీయం చేయాలనుకుంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే వాడిని తప్పే తీయండి, వాడెవడో ఉంటే వాడిని పట్టుకొచ్చి కాంగ్రెస్ నాయకుడు అవుతాడు। ఇప్పుడు మల్లాపురంలో ఎవరు కబ్జా చేసిరయ్యా, జాగాలు ఎవరు కబ్జా చేసిర్రు, బిల్డింగ్లు కబ్జా చేస్తే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి ఆరోపణలు ఎదుర్కొన్న కర్ర వెంకటయ్య మల్లాపూర్ గ్రామ సర్పంచ్గా ఉండి ఒక పొరంబొక్కు భూమిలో ఒక బిల్డింగ్ కట్టుకుండు, ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుండు। ఆ గెస్ట్ హౌస్ ఎవరు కూడా కొట్టారు, ప్రభుత్వం కూడా కొట్టింది। కబ్జా ఎవరు చేశారు, మాజీ సర్పంచ్ కర్ర వెంకటయ్య కబ్జా చేసిండు। కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కబ్జా చేసింది చూపిస్తారా మీరు ఎవరన్నా? ఇలాంటి కబ్జా కోర్లు, రౌడీలు, దొంగలు, జోబు దొంగలు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, ఇంతవరకు కరెక్ట్? అది జోబు దొంగల చరిత్ర మీకుంది, బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు। కాంగ్రెస్ పార్టీ నాయకులకు అట్లాంటి దొంగతనాలు లేవు। ఏదున్నా కష్టపడి బతికే రైతు ఉంది, కష్టపడి బతికే రైట్స్ తప్ప దొంగతనాలు చేసే మాకు అలవాట్లు లేవు। ఇంకొకటిసారి మా స్థానిక ఎమ్మెల్యే పైన కానీ మా నాయకుల పైన కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కానీ ఇంకొక మాట్లాడితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అదే విధంగా తీసుకొచ్చి
ప్రతిపక్ష నాయకులను కానీ వ్యక్తులను కానీ బట్ట ఊరికి ఉరికించేదానికి ప్రయత్నం చేసుకోకండి. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఏ విధంగా ఫ్రెండ్లీగా రాజకీయం చేసుకున్నామో అలాగే ఫ్రెండ్లీగా రాజకీయం చేసుకుందాం. మీ తప్పులు ఏమంటే మాకు చూపించండి. అంతేగాని తెలియక చేయకుండా తప్పులు తీసుకొచ్చి బట్ట కాల్చి మీదేసి మీరు అన్యాయం చేసిర్రు. ఈ ప్రతి ఒక్క విషయానికి దేవస్థానంలో కుంభకోణం చేసింది మీరు. 1200 కోట్ల రూపాయలతోటి దేవస్థానం అభివృద్ధి చెప్పి ఇవో గీత మీరు కేటీఆర్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 కోట్ల రూపాయలు అవినీతి పరిచిర్రు. దానికి మీరు సాక్ష్యం. గుడి కడుతున్నాం అన్నారు. గుడి కట్టారు. గుడిలో ఏం చేసిరా ఇంతవరకు? అంతా అవినీతి. ఎక్కడ చూసినా అవినీతి. కాళేశ్వరం అన్నారు అవినీతి. ఎక్కడ చూసినా అవినీతి. ఈరోజు ఒక్కొక్కటి అవినీతి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి తీస్తుంటే ఎక్కడ దాక్కోవాలో మీకు అర్థమైతలేదు. ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా కేవలం రోడ్డు లేదని చెప్పి వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ చేయరు. మరి రోడ్డు లేదని చెప్పి పర్మిషన్కి పోతే రోడ్ మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎట్లా చేస్తారు? అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్డు కబ్జాలు పెట్టుకొని గజానికి 50,000 రూపాయలు అక్కడ గజం మెయిన్ రోడ్ మీద దాదాపు 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమిస్తే దాదాపు 5 కోట్ల రూపాయల భూమిని మేము అడ్డుకుంటే మాపై 5 లక్షలు లంచం అడిగినని చెప్పి అంటారు. లంచం అడిగేటోడు రోడ్డు మీద అడిగాడు ఎన్నో సాటు మాటను అడుగుతాడు. మేము గజాల్లో రోడ్డు హోటల్లోకి వచ్చి మాకు లంచాలు అడగాలి. మాకు కావాల్సింది రోడ్డు, మాకు కావాల్సింది ప్లాటు. మా ప్లాటుకు రోడ్డు అడ్డంగా మీరు గోడ కట్టారు కాబట్టి మాకు డబ్బులు వద్దయా, మీకు ఇచ్చే మాకు పర్మిషన్ ప్రకారం రూల్ ప్రకారం నీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు గోడ నిర్మించుకో, కానీ నీ ఇష్టం వచ్చిన నిర్మిస్తే ఊకోము, అప్పటి వరకు నీ గోడ ఆపాలని చెప్పినాం. దానికి వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కుమ్మొక్కై ఏమన్నారయ్యా అంటే, అరే ఇట్లా కాదు, వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆపుతారని వాళ్ళు మీ దగ్గర రావద్దంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒక ఫోను రికార్డ్ చేయించిండు ఆయన్నే. మీ దగ్గరికి ఎవరు వచ్చిర్రు, ఎవరు మాట్లాడారు, ఎన్ని డబ్బులు అడిగిరని.